అండ్ ఇక్కడ ఈ భగవద్గీతలో వచ్చేసరికి ఏముందో ఒకసారి మనం చూద్దాం. మాట తప్పని మడమ తిప్పని మహనీయులు బాసడగా నిలిచింది అంట. ఈ డైలాగ్ ఏంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట తిప్పను మడమ తిప్పను అనే డైలాగ్ కాదా ఇది? గీతా ప్రెస్ 700 శ్లోకాలు 900 పైచులకు పేజీల్లో పబ్లిష్ చేసిన దాంట్లో ఎప్పుడు ఈ భావం లేదే, ఈ తాత్పర్యం లేదే. మరి ఈ రోజు వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు? అసలు భూమన కరుణాకర్ రెడ్డి మీద ఆల్రెడీ ఇక్కడ జనసేన, టీడీపీ అండ్ బీజేపీ ఆరోపిస్తున్నట్టు ఈయన ఒక క్రిస్టియన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం మతాలకి వ్యతిరేకం కాదు మిత్రులారా, కానీ ఇక్కడ మత మార్పిడి వ్యవస్థకి మనం వ్యతిరేకం. ఇక్కడ ఏ ధర్మమైనా పాటించేది ఒకటే, మన ధర్మాన్ని మనం పాటించాలి, పరాయి ధర్మాన్ని మనం రెస్పెక్ట్ చేయాలని. కానీ వీళ్ళొక ధర్మాన్ని పాటిస్తూ వీళ్ళొక ధర్మాన్ని కించపరుస్తూ ఇలాంటి బుక్స్ ఎందుకు చేశారో తెలుసా? ఇప్పుడు ఈ 5 బైబిల్స్ మనం చూసాం. ద స్లేవ్ బైబుల్, ద జెఫర్సన్ బైబుల్, స్టేట్ అల్టర్ స్క్రిప్చర్స్, ద గ్రేట్ బైబుల్, ద విక్డ్ బైబుల్. ఈ 5 బైబుల్ని ఎట్లయితే కుదించారో మన భగవద్గీతను కూడా 15 నుంచి 26 పేజీలు కుదించి వాళ్ళ సొంత నరేషన్ ఫాలో చేశారా లేదా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా వీళ్ళ సొంత ఎజెండా అండ్ మత మార్పిడి కుట్ర మన హిందూ దేవీ దేవతలపై, మన పవిత్ర గ్రంథాలపై ఎలా జరుగుతుందో. ఒక హిందూ, ఒక క్రిస్టియన్ పవిత్ర గ్రంథమైన బైబుల్ అయినా, ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్ అయినా ఇలా కుదించి ఒక 24 పేజెస్ ఇస్తే వీళ్ళు ఊరుకుంటారా మిత్రులారా? రోడ్ల మీద ఎక్కరా? కానీ ప్రతి ఒక్క 80% ఉన్న మన హిందువులం ఇంకా చచ్చుకుంటా ఇంట్లోనే బతుకుతున్నాం మనం. ఇప్పుడు హిందువులు మేలుకోకపోతే ఇంకెప్పుడు మేలుకుంటారు? మన దేవి దేవతల మీద తిడుతున్నారు, మన పవిత్ర గ్రంథాల మీద తిడుతున్నారు, మన అస్తిత్వం మీద కొడుతున్నారు, మన తిరుపతి దేవస్థానం మీద కొడుతున్నారు, మన బిడ్డల్ని చెరుస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా చచ్చుకుంటా ఇంట్లోనే పండుకుంటున్నావు. ఓ హిందువా, నీకు నిజంగా సిగ్గుంటే చేసిన భగవద్గీత మీద నువ్వు ఫైట్ చేయి. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హాట్ ఇష్యూ నడుస్తుంది. మొన్నటిదాకా మనం కొన్ని లీక్ల వీడియోస్, మార్ఫింగ్ వీడియోస్ ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి చూసాం. అది వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటో మనకి కొద్ది రోజులు మనకు తెలుస్తుంది. కానీ దానికంటే ఎక్కువగా ఇప్పుడు రాజేస్తున్న ఇష్యూ ఏంటంటే, ఇక్కడ మినీ భగవద్గీత అనేది ఇక్కడ టీటీడీ అప్పుడు ఏదైతే పాలక మండలి ఉందో అది పబ్లిష్ చేయడం జరిగిందంట. భగవద్గీత పబ్లిష్ చేస్తే దాంట్లో నేరం ఏంటి అని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. కానీ 700 శ్లోకాలు ఉన్న భగవద్గీత కాస్త 15 పేజీల్లో ఒక 50 గ్రాముల పుస్తకంలో వాళ్ళు చేశారంట. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి డైలాగులు కూడా వాడడం జరిగిందంట. అసలు ఆ భగవద్గీతలో ఏమని రాస్తుంది, ఎవరు పబ్లిష్ చేశారు ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎవరు రాశారో చూడండి. అఖిల విశ్వవర్మ శర్మ MA PhD అండ్ పబ్లిష్డ్ బై ఏవి ధర్మారెడ్డి అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇది పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఆ చైర్మన్ గారు కూడా అప్రూవ్ చేయడం కూడా జరిగిందంట. ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ గారు ఫండ్ చేయకపోతే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఎందుకు చేస్తాడు? అక్కడ చేయడు కదా. అండ్ ఇక్కడ ఈ భగవద్గీతలో వచ్చేసరికి ఏముందో ఒకసారి మనం చూద్దాం. మాట తప్పని మడమ తిప్పని మహనీయులు బాసడగా నిలిచింది అంట. ఈ డైలాగ్ ఏంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట తిప్పను మడమ తిప్పను అనే డైలాగ్ కాదా ఇది? గీతా ప్రెస్ 700 శ్లోకాలు 900 పైచులకు పేజీల్లో పబ్లిష్ చేసిన దాంట్లో ఎప్పుడు ఈ భావం లేదే, ఈ తాత్పర్యం లేదే. మరి ఈ రోజు వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు? అసలు కారణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. వీరు ఎందుకు ఇట్లా పబ్లిష్ చేయడం, దీని వెనకాల ఏమైనా కాన్స్పిరెన్సీ ఉందా? అసలు దీంట్లో హిందువులపై జరుగుతున్న ఒక మత మార్పిడి కుట్ర ఏం చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ గ్రంథం పొడిగింపు అండ్ కంటెంట్ ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా మనకి వాస్తవంగా 700 పేజీల పవిత్ర గ్రంథంలో 15 నుంచి 26 పేజీలు కుదించేశారంట. అసలు ఒరిజినల్ శ్లోకాలు ఏంటి అంటే ప్రతి శ్లోకానికి, ప్రతి తాత్పర్యానికి ఇక్కడ భగవంతుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి బోధించిన 700 శ్లోకాలు తీసేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నరేషన్ నడిపించారా అని చెప్పేసి ఇక్కడ ఆ భగవద్గీత పవిత్ర గ్రంథాన్ని కించపరిచినట్టే అని చెప్పేసి ఇక్కడ హిందువులు మనోభావాలు దెబ్బతీసినట్టే అని చెప్పేసి ఇక్కడ హిందువులు వాపోతున్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ పవిత్రత అసత్వం సొంత పేర్లు వేసుకోవడం. అసలు ఇక్కడ మనం చూస్తే ఒక గ్రంథం ఏదైనా రిలీజ్ చేస్తే అక్కడ అధికారుల పేర్లు అండ్ వాళ్ళ సొంత ప్రమోషన్లు ఉండవు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇందాకనే మనం చూస్తాం ఏవి ధర్మారెడ్డి పేర్లు ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఒక PR స్టంట్ కిందనే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా ఇది PR స్టంట్ చేసింది. అండ్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎకనామికల్గా కూడా, అంటే ఇక్కడ టీటీడీ ఫండ్స్ ఏదైతే ఉందో
ఆ బుక్ కాస్ట్ వచ్చేసరికి 50 రూపాయలు అంట. 50 రూపాయల పుస్తకాన్ని వాళ్ళు అమ్ముతున్నారు బయట. కానీ ఇంకా 46 లక్షల పుస్తకాలు ఇంకా అదే టీటీడీ దేవస్థానం దగ్గర మూలక పడేస్తుందంట. అంటే ఇక్కడ మన భక్తులం హుండీలో వేసే డబ్బుల్ని వృధా చేసినట్ట కాదా? మరి దీని గురించి మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ అసలు మీరు దీని గురించి మాట్లాడట్లే, దాని గురించి మాట్లాడట్లే అంటే ఈ స్కామ్ ఎక్స్పోజ్ అవుతుందని చెప్పేసి మీరు ఒక మార్ఫింగ్ వీడియో పెట్టారా అనేది ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ప్రజలందరికీ. సో ఇక్కడ బిఆర్ నాయుడు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఈ స్కామ్ కూడా బయటపడితే దాని కవర్ డ్రైవ్ లెక్క ఆ మార్ఫింగ్ వీడియో వాడుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారనేసి మనం భావించవచ్చు మిత్రులారా. అండ్ ఇంకొకటి ఆధ్యాత్మిక విలువలు తగ్గింపు. ఇక్కడ మనం చూస్తే భగవద్గీత అనేది ఎంత మనకి లోతైన మన జీవన నాడి, మన లైఫ్ హిస్టరీ, మన ప్రతి లైఫ్ చాప్టర్ లో ఆ భగవద్గీత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అలాంటి భగవద్గీతని ఇప్పుడు ఈ టీటీడీ ప్రచురించిన ఈ 15 నుంచి 26 పేజీల పుస్తకాల్లో ఏదైతే ఉందో అసలు దాంట్లో సొంత నెరేషన్ తప్ప దాంట్లో భగవద్గీత ఉన్న మూల సిద్ధాంతం ఎక్కడుంది? ఇది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే హిందువుల్ని ఎంత దగా చేస్తున్నారో మనకు తెలుస్తుంది మిత్రులారా. ఇక్కడ పరిపాలన నియమావళి, ఇక్కడ ఏదైతే టీటీడీ పాలక మండలి ఉందో ఆ పాలక మండలిని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ భగవద్గీత పుస్తకం అనేది మనకు ఒక క్లారిటీ ఎగ్జాంపుల్గా ఉంది. అయితే విక్రమ్లో ఇందాక మత మార్పిడి కుట్రలు ఏమైనా జరిగినాయా? అసలు భూమన కరుణాకర్ రెడ్డి మీద ఆల్రెడీ ఇక్కడ జనసేన, టీడీపీ అండ్ బీజేపీ ఆరోపిస్తున్నట్టు ఈయన ఒక క్రిస్టియన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం మతాలకి వ్యతిరేకం కాదు మిత్రులారా, కానీ ఇక్కడ మత మార్పిడి వ్యవస్థకి మనం వ్యతిరేకం. ఇక్కడ ఏ ధర్మమైనా పాటించేది ఒకటే, మన ధర్మాన్ని మనం పాటించాలి, పరాయి ధర్మాన్ని మనం రెస్పెక్ట్ చేయాలని. కానీ వీళ్ళొక ధర్మాన్ని పాటిస్తూ వీళ్ళొక ధర్మాన్ని కించపరుస్తూ ఇలాంటి బుక్స్ ఎందుకు చేశారో తెలుసా? మనం ఒకసారి బ్యాక్ హిస్టరీలో ఒకసారి చూసుకుంటే బైబుల్స్ ని 5 విధాలుగా, అంటే ఈ బైబుల్ అనేది ఇంతకుముందు ఫారెన్ కంట్రీస్ లో ఏ విధానం చేశారో దానికి ఎగ్జాంపుల్ గానే వీళ్ళు ఇలా చేశారా అని చెప్పేసి ఈ మన భగవద్గీతను ఇంత కించపరిచే విధంగా చేశారా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఇప్పుడు మీకు ఎక్స్పోజ్ చేస్తున్న మిత్రులారా. దాని గురించి కూడా 18th సెంచరీ నుంచి జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ ద స్లేవ్ బైబుల్ అనే పుస్తకం, ఒక బైబుల్ ని క్రిస్టియన్స్ ద వెస్ట్ ఇండీస్ కంట్రీ స్టార్ట్ చేసింది. అది దాన్ని ఎందుకంటే ఇక్కడ 90% ఆఫ్ ఓల్డ్ టెస్టిమనీస్ అండ్ 50% ఆఫ్ న్యూ టెస్టిమనీస్ రిమూవ్ చేశారు వాళ్ళు. ఎందుకు ఇది చేశారంటే కంట్రీలో ఉన్న ఇన్స్పైరింగ్ రెబలియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెబలియన్స్ ని దానికి ప్రొవోకేట్ కాకుండా చేశారు. అండ్ ఇది ఎరైజర్ స్టోరీ ఆఫ్ లిబరేషన్. ఏదైతే సుడోస్ అంటే ఇప్పుడు బైబుల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో కొన్ని దాంట్లో నిజాలు ఏదైతే ఉన్నాయో ఆ నిజాల్ని తీసేసి జస్ట్ వాళ్ళ నెరేటివ్ మాత్రమే పెట్టారు. ఇది 18th సెంచరీలో వెస్ట్ ఇండీస్ నుంచి స్టార్ట్ అయింది మిత్రులారా. అండ్ ద జెఫర్సన్ బైబుల్ 1820 యునైటెడ్ స్టేట్స్. థామస్ జెఫర్సన్ ఫిజికల్లీ అండ్ కటెడ్ అండ్ పేస్టెడ్ ద వర్సెస్ ఆఫ్ 84 pages and short into న్యూ టెస్టిమనీ. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పర్సనల్ ఫిలాసఫీ ఏదైతే జెఫర్సన్ ఉందో ఆ పర్సనల్ ఫిలాసఫీ ఆయన బైబుల్ రూపంలో చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మిరాకిల్స్ అండ్ సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అవన్నీ తీసేయడం జరిగింది జెఫర్సన్ బైబుల్లో. అండ్ ఇక్కడ స్టేట్ అల్టర్ స్క్రిప్చర్స్. ఇక్కడ ప్రజెంట్ డే చైనా కూడా వాళ్ళ ఈ ప్యాసేజెస్ బైబుల్లో ఉన్నది, ఖురాన్లో ఉన్నది అన్ని తగ్గించేసి వాళ్ళకి అనుగుణంగా ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా వాళ్ళు నరేషన్ చేశారు. ఇది మనకి ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు చైనాలో. అండ్ ఇంకోటి చూస్తే ఇక్కడ సబ్జెక్ట్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ సూపర్ న్యాచురల్ పవర్స్ ని కూడా తీసేశారు. అండ్ ఇక్కడ వాళ్ళు చూస్తే వాళ్ళ పరిపాలన మీదనే వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు దేని గురించి అక్కడ చేయట్లేదు. అండ్ ద గ్రేట్ బైబుల్ 1539 ఇంగ్లాండ్ లో authorized by King Henry and title pages are prominently illustrating by the subjects. అక్కడ కింగ్ హెన్రీ ఏదైతే 8 ఉన్నాడో ఆయన సొంత ప్రోపగండా అండ్ సొంత నరేషన్ మీదనే ఇక్కడ వాళ్ళ పవర్, వాళ్ళ సోల్జరీ పవర్ ని పెంపొందించడానికి ఇక్కడ వాళ్ళు చేశారు. సో ఇక్కడ మనం చూస్తుంటే మిత్రులారా ద విక్డ్ బైబుల్ కూడా 1631 ఇంగ్లాండ్, ఇది కూడా సేమ్ నరేషన్ లో చేసిన బైబులే. ఈ భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అండ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి వాళ్ళు సొంతంగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తరుణంలో అండ్ ఇక్కడ వాళ్ళు ఈ బైబుల్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మన భగవద్గీతని కించపరిచినట్ట లేదా? ఇప్పుడు ఈ 5 బైబుల్స్ మనం చూసాం. ద స్లేవ్ బైబుల్, ద జెఫర్సన్ బైబుల్, స్టేట్ అల్టర్ స్క్రిప్చర్స్, ద గ్రేట్ బైబుల్, ద విక్డ్ బైబుల్. ఈ 5 బైబుల్ని ఎట్లయితే కుదించారో మన భగవద్గీతను కూడా 15 నుంచి 26 పేజీలు కుదించి వాళ్ళ సొంత నరేషన్ ఫాలో చేశారా లేదా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా వీళ్ళ సొంత ఎజెండా అండ్ మత మార్పిడి కుట్ర మన హిందూ దేవీ దేవతలపై, మన పవిత్ర గ్రంథాలపై ఎలా జరుగుతుందో.
ఇప్పుడు నీపై ఈ ధర్మ రక్షణ కోసం నీ ప్రతి హిందువుపై ఉంది. ఎందుకంటే మనం చూసాం ఇందాక 5 బైబిల్లో కాన్సెప్ట్ ఏదైతే వాళ్ళు కుదించి పెట్టారో అదే ఇక్కడ మనకి భగవద్గీతలో కూడా కుదించి పెట్టడం జరిగింది. సో ఇక్కడ మత మార్పిడి వ్యవస్థని ఎట్లా వాళ్ళ సొంత నెరేషన్ లో ఒక క్రిస్టియన్ అయి ఉండి ఒక హిందూ పవిత్ర గ్రంథాలని ఇట్లా కించపరుస్తున్నారు. అయితే ఒక హిందువు ఒక క్రిస్టియన్ పవిత్ర గ్రంథం అయిన బైబుల్ అయినా ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్ అయినా ఇలా కుదించి ఒక 24 పేజెస్ ఇస్తే వీళ్ళు ఊరుకుంటారా మిత్రులారా? రోడ్ల మీద ఎక్కరా? కానీ ప్రతి ఒక్క 80% ఉన్న మన హిందువులు ఇంకా చచ్చుకుంటా ఇంట్లోనే బతుకుతున్నాం మనం. ఇప్పుడు హిందువులు మేలుకోకపోతే ఇంకెప్పుడు మేలుకుంటారు? మన దేవతల మీద తిడుతున్నారు, మన పవిత్ర గ్రంథాల మీద తిడుతున్నారు, మన అస్తిత్వం మీద కొడుతున్నారు, మన తిరుపతి దేవస్థానం మీద కొడుతున్నారు, మన బిడ్డల్ని చెరుస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా చచ్చుకుంటా ఇంట్లోనే పండుకుంటున్నావు. ఓ హిందువా, నీకు నిజంగా సిగ్గుంటే చేసిన భగవద్గీత మీద నువ్వు ఫైట్ చేయి. నిజంగా ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలిగేషన్ లేపారో ఇది అగ్గిరాజేసుకుంది. దీని నిజాలేంటి అసలు? దీనికి మేము చెప్తున్నా, మన శక్తి మీడియా ఎక్స్పోజ్ చేసిన ఈ 5 బైబిల్ని ఎట్లయితే వీళ్ళు కుదించి పెట్టారో అలానే ఇక్కడ మన భగవద్గీతను కూడా కుదించి పెట్టారా? వాళ్ళ సొంత ఎజెండాతోని వాళ్ళ సొంత మాటలు ఈ భగవద్గీతలో పెట్టడం ఏంటి అనేది మీరు నిగ్గు తేల్చిన ధర్మం ఏమైపోయింది. అండ్ ప్రతి హిందూ మీద కూడా ఈ ధర్మ రక్షణ కోసం ఆ శ్రీకృష్ణుడు అవతారం ఎత్తి ఇక్కడ ఈ ధర్మ యుద్ధం చేయాల్సిన టైం వచ్చింది. సో ఇప్పుడు నువ్వు మేలుకుంటావా, లేకుంటే ఇంట్లో టీవీ సీరియల్ చూసుకుంటా, లేకుంటే జబర్దస్తులు చూసుకుంటూ ఉంటావా? ఇప్పుడు నీ చాయిస్ ఉంది. ఎందుకంటే నీ ఇంట్లోకి రేపు వచ్చి నీ పేరు నుంచి ఏం చేస్తారు? నీ బిడ్డల భవిష్యత్తుని అన్యాయం చేస్తారు. సో ఇప్పుడు రైజ్ అవ్వాల్సిన టైం ఉంది. మీరు ఇప్పుడు రైజ్ అవుతారా, రైజ్ గారా? మీరు ఇప్పుడు దీనికోసం ఫైట్ చేస్తారా, ఫైట్ చేయరా? సో మీరు మీ అభిప్రాయాలు ఏందో కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ ధర్మ యుద్ధాన్ని మీరు పార్టిసిపేట్ చేస్తే కమెంట్స్ లో మేము మీ సైతం ఉన్నామని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ క్వశ్చన్ కూడా చేయండి. దీని నిజాలు తేల్చేంత వరకు మీరు మొత్తం నిజాలు తేల్చాలని చెప్పేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా క్వశ్చన్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.